క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యనామంలో యావత్ సంఘానికి, అలాగే యూట్యూబ్లో వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికి కూడా పేరు పేరున శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుగా విన్నాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం నుండి 28 వచనాలు కలిగినటువంటి ఈ భాగాన్ని మనం చదువుగా విన్నాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుండి 28 వచనాలు. ఇదే భాగాన్ని మరొక సువార్తికుడు మార్కు సువార్తికుడు రాశాడు. మార్కు సువార్త 7వ అధ్యాయం 24 నుండి 30 వచనాలు. కొంచెం వాల్యూమ్ తగ్గించున్నాను. మార్కు సువార్త 7వ అధ్యాయం 24 నుండి 30 వచనాలు కలిగిన ఈ భాగాన్ని మనం గనక పరిశీలన చేస్తే ఇదే భాగము మనకి అక్కడ కనబడుతుంది. ఇంతకీ చదవబడిన లేఖన భాగంలో ఏమున్నాయి అని గనక మనం పరిశీలన చేస్తే, ఇక్కడ మొట్టమొదటిగా ప్రియులారా వ్యక్తుల గురించి మనం చూడాలి. ఒకటి, ఒక అన్యురాలు ఈ భాగంలో మనకి కనబడుతుంది. ఈ అన్యురాలు ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి తెలుసుకుంది. ఇక్కడ దేవుని బిడ్డలారా, మరి ఈ భాగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు కనబడతాడు. మూడవది, ఈ భాగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులు కనబడతారు. ఈ మూడు ముఖ్యమైన పాత్రలు మీరు గమనించాలి. ఒకటి, ప్రభు అయిన యేసుక్రీస్తు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు ఆయన. ఇక రెండవది, ఒక స్త్రీ ఉన్నది. ఈ స్త్రీ ఒక అవసరతతో ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చింది. ఏమిటి ఈమెకున్న అవసరత అనంటే, ఈ స్త్రీ చాలా బాధలో, వేదనలో, ఆందోళనలో, బహు భయంకరమైనటువంటి మరి కృంగిపోయిన స్థితిలో ఈ స్త్రీ ఉన్నది. ఏమిటి, ఎందుకు అని అంటే, ఈమెకు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, ఒక చిన్న కుమార్తె కలదు, ఆమె దయ్యము బట్టి బహు బాధపడుచున్నదని ఉంది. దయ్యము ఈ చిన్న బిడ్డను పట్టుకొని విలవిలలాడిస్తూ ఉంది. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఇంకా కొంచెం క్లారిటీగా అయితే మనకు లేదు, కానీ ఈ దయ్యము పట్టిన వారు చేసే పనులు కొన్ని భాగాలలో, సువార్త భాగాల్లో మీరు చూస్తే ఉంటుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి కొంతమంది వచ్చి ఏం చెప్తారు, ఇదిగోనయ్యా దయ్యం పట్టినప్పుడు కొన్నిసార్లు అగ్నిలోను, కొన్నిసార్లు నీళ్ళలోనూ ఆ దయ్యము పడద్రోస్తుంది అని చెప్పడం మనం చూస్తాం. బహుశా ఆ సందర్భాలు, ఆ సన్నివేశాలు జరిగి ఉండొచ్చు. ఏదేమైతేనే మీరు బాగా గమనించాలి. ఇప్పుడు ఉదాహరణకి మన ఇంటిలో ఎవరికైనా జ్వరం వస్తే, మన పిల్లలకే వచ్చిందనుకోండి, మన తల్లిదండ్రులుగా మనం ఎంత బాధపడతామండి? బాధపడతామా లేదా చెప్పండి? చాలా బాధపడతాం. అలాగే ఈ స్త్రీ కూడా చాలా బాధపడుతుంది తన కుమార్తె విషయమై. దయ్యము బట్టి ఎప్పుడు చనిపోతుందో తెలియదు. బాగా వినండి, ఆ చిన్న బిడ్డ ఎటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉందంటే, దయ్యము బట్టి కొన్నిసార్లు ఆహారం తినడం లేదు ఆ అమ్మాయి, కొన్నిసార్లు నిద్ర లేదు. ఇంకా కొన్ని సందర్భాల్లో దయ్యం పట్టిన వారు ఏం చేస్తారండి, వస్త్రహీనులుగా కూడా తయారవుతారు. ఇంకొంతమంది కేకలేసుకుంటూ రోడ్డు మీద పరిగెత్తుతూ, గ్రామాలు అటు ఇరుగుతూ పరిగెత్తుతూ ఎప్పుడు చనిపోతారో తెలియదు. ఈ కుమార్తె పరిస్థితిని చూసి బహు ఆందోళనతో, దుఃఖక్రాంతురాలై ఏడుస్తూ, నేను అనుకుంటున్నాను ఆమె ఎంతోమంది భూత వైద్యుల దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు. ఎందుకంటే ఆమె అన్యురాలు కాదు. బాగా వినండి, షీఈ్ నాట్ ఎన్ ఇజ్రాయలైట్ నార్ జ్యూ. ఆమె ఇశ్రాయేలీయులు కాదు, అంతేకాదు కానీ యూదురాలు కూడా అంతకన్నా కాదు.
ఈమె ఒక యూదురాలు, క్షమించండి, ఈమె ఒక అన్యురాలు, ప్రభువును ఎరగనటువంటి స్త్రీ. ఇప్పుడు చెప్పండి, ఆ స్త్రీ భూత వైద్యుల దగ్గరికి వెళ్ళి ఉండొచ్చా లేదా? వెళ్ళింది. బాగా వినండి దేవుని బిడ్డలారా, నీకు పట్టిన దయ్యాలు అంటే ఆమెకు ఒక దయ్యం పట్టింది, ఆ పిల్లకి, ఆ పాపకి, ఇంకా చాలామందికి దయ్యాలు పట్టుంటాయి, కొన్ని దయ్యాలు. ఆ దయ్యాల గురించి కూడా ప్రభు చిత్తం మీద రాను దినాల్లో చెప్పుకుందాంలేండి. ఏం దయ్యాలు అవి, ఏమిటి, ఎటువంటి దయ్యాలు పడతాయి, ఇవి కూడా ప్రభు చిత్తం మీద ఎప్పుడన్నా మనం ధ్యానిద్దాం. అయితే వినండి, ఈ దయ్యాల నుండి ఇప్పుడు విడుదల కలగాలి. అది ఆమె చాలా మనోవేదనతో, ఇప్పుడు ఆమె కుమార్తెకు బాగలేదంటే చాలా చాలా దినాలు ఈమె కూడా నిద్ర లేకపోవచ్చు, అవునా కదండి? నిద్ర లేకపోవచ్చు. ఈమె కూడా కొన్నిసార్లు తిని తినక ఆ కుమార్తె విషయంలో ఎంతో రోదన చెంది, ఎంతో బాధపడుతూ దిక్కులేని పరిస్థితిలో ఉండొచ్చు ఈ స్త్రీ. ఎన్ని ప్రయత్నాలు చేసినా దయ్యం వదలట్లేదు. ఇప్పటికి ఒక సమాచారం అందింది. ఇందాక మన సెక్రటరీ గారు శుభ సమాచారం చెప్పబోతున్నాను మీకు, సంతోషకరమైన, నేనేదో అనుకుంటున్నాను. సరే, ఏదేమైతేనే వినండి. విషయం ఏమిటనంటే, ఆమెకు ఒక సంతోషకరమైన వార్త అందింది. ఏమిటదనంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడికి వచ్చాడు? తూరు సీదోనుల పట్టణములోనికి వచ్చాడు. ఆ పట్టణాలలోకి వచ్చి ఒక ఇంటిలోకి ప్రవేశించాడు. వారితో చెప్పాడు, ఇదిగమ్మా, మీరు నేను వచ్చినట్టు ఎవరికి చెప్పమాకండి అని. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన కార్యాలు తెలియకుండా ఉంటాయా? ఆయన వచ్చిన సంఘటనలు తెలియకుండా ఉంటాయంటే తెలుస్తాయి, కనుమరుగు అవవు. హల్లెలూయా. ఆ స్త్రీకి వార్త అందింది. అందిందో లేదో పరుగెత్తుకుంటూ వచ్చింది. అయితే ఇది రెండోది. మూడవది ఉన్నారు. మూడవలో ఎవరు? వాళ్ళు శిష్యులు. బాగా వినండి, ఈ శిష్యులు పరిపక్వత లేని ప్రజలు. అంటే శిష్యరికంలో ఉన్నారు కానీ ఇంకా వాళ్ళకు తెలియదు. బాగా వినండి, మొన్న ప్రసంగంలో కూడా చెప్పాను, యూదులు రెండు విషయాలై బాగా గర్వపడతారు. ఒకటి, దేవుని స్తుతిస్తారు కూడా, అయ్యా నన్ను స్త్రీగా పుట్టించినందుకు నీకు వినండి వందనాలు. రెండవది, నన్ను అన్యునిగా చేయనందుకు నీకు. ఈ స్త్రీ పాపం, ఈమె స్త్రీ. రెండవది ఎవరేమే? అన్యురాలు. రెండిట్లో ఏది కూడా వీళ్ళకి అందుకని చులకనైపోయింది. వింటున్నారా? ఒకరేమో సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడు, రెండవది సహాయం కొరకు ఎదురు చూస్తున్న స్త్రీ, మూడవది సహాయం కొరకు ఎదురు చూస్తున్న వారిని, సహాయం చేసే వారిని చెదరగొట్టేవాళ్ళు అనమాట వీళ్ళు. ఈ మూడో గుంపు. ఈ మూడు గుంపులు ఖచ్చితంగా ఉంటాయి ఎప్పటికైనా. ఒకరేమో సహాయం చేయడానికి ఉంటారు, కొంతమంది సహాయం కొరకు ఎదురు చూసేవాళ్ళు ఉంటారు, ఇంకొంతమంది అది దక్కనేయకుండా చెదరగొట్టేవారు కూడా ఉంటారు. మూడు రకాల ప్రజలు ఖచ్చితంగా ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటారు. అయితే ఈ ప్రసంగంలో కొన్ని సత్యాలు మనం తెలుసుకోవాలి. ఇంకొక మాట కూడా వీళ్ళ గురించి చెప్పాలి. ఎవరు వాళ్ళు? శిష్యులు. దేవుడు కరుణించిన పూజారి కరుణించడట. అట్లుంది ఇలా పరిస్థితి. కొంతమంది పరిస్థితి, దేవుడేమో సిద్ధంగా ఉన్నాడు కాపాడడానికి, రక్షించడానికి, సహాయం చేయడానికి. వీళ్ళు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారంటే, నో అయ్యా ఆమె అన్యురాలు, కేకలు పెడతా ఉంది, పంపించేస్తావు నువ్వు సెలవిస్తే. ఏం అవసరం అండి వీళ్ళకి? శిష్యరికంలో ఉన్నారు మళ్ళీ వీళ్ళు. ఇది వీళ్ళ పరిస్థితి. అయితే వినండి, ఇక్కడ అసలు విషయానికి రాబోతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. క్రీస్తునందు ప్రియులారా, ఇక్కడ ఒక స్థలము గురించి మీకు చెప్పాలి. ఏమిటా పట్టణాలు? తూరు. ఇవి చాలా ప్రఖ్యాతగాంచినటువంటి పట్టణాలు ఈ రెండు కూడా. ఏవేమిటి? తూరు, సీదోనులు. ఈ రెండు గురించి మీరు బాగా చెప్పాలి. చాలా పురాతనమైనటువంటి స్థలాలు ఇవి. ఓడరేవులు అవి, వ్యాపార పట్టణాలు, వాణిజ్య పట్టణాలు. అంతెందుకు, సొలొమోను మహారాజు మందిరాన్ని కట్టేటప్పుడు ఆ దేవదారు మ్రాణులు ఎక్కడి నుంచి తెచ్చారనుకుంటున్నారు? చాలా మట్టుకు తూరు,
సీదోనుల పట్టణాల నుంచి తెప్పించాడు. చాలా ప్రఖ్యాతగాంచినటువంటి స్థలాలు. అయితే విషయం ఏమిటంటే, విచారకరమైన విషయం ఏమిటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి వాళ్ళకి తెలియదు. అన్య పట్టణాలు అవి రెండు కూడా. అయితే వినండి, ఈ స్త్రీ అనిరాలు స్త్రీ ఎంతో దుఃఖాక్రాంతంలో ఉంది. ఆ స్త్రీ ఎంతో వేదనతో ఉండి, ఇప్పుడు ఆమె తన కుమార్తెకు పట్టినటువంటి దయ్యము విడుదల కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి విని ఆలస్యము చేయకుండా పరిగెత్తుకుంటూ వచ్చింది. అక్కడ కొన్ని సన్నివేశాలు జరిగాయి, అవి మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఆ సన్నివేశాలు అయిపోయిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు చూడండి దయచేసి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనం చూడండి. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె, గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభును కనపరుద్దాం, హల్లెలూయా, కార్యము జరిగింది. అయితే వినండి, ఇక్కడ ఆ స్త్రీతో ఒక మాట అన్నాడు. మీరు ఈ 15వ అధ్యాయం వరకు కొన్ని విషయాలు చూస్తే ప్రియులారా, మత్తయి సువార్త 8వ అధ్యాయం నుండి ఈ 15వ అధ్యాయం వరకు చూస్తే 4 సంఘటనల్లో ఒకరేమో శతాధిపతి ఉన్నాడు కదా, తన దాసుడు పక్షవాయువు కలిగినటువంటి రోగంతో బాధపడుతున్నప్పుడు, అయ్యా నువ్వు మాట మాత్రం సెలవినా దాసుడు బాగుపడతాడు అన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు ఇశ్రాయేలులందరిని చూసి, ఇశ్రాయేలులలో ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదన్నాడు. అతన్ని అభినందించాడు. ఇక మీరు చూస్తే ఆ తర్వాత ప్రియులారా, ఒక రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఉన్నది. ఆమెతో ఏమన్నాడు? వస్త్రపు చెంగు ముట్టుకుంటే బాగుపడతాను అనుకుంది కదా. ప్రభు అయిన యేసయ్య ఏమన్నాడు? నీ నమ్మిక చొప్పున నీకు జరుగునుగాక అన్నాడు. ఆ తర్వాత ఇద్దరు గురుడ్డివారు, అయ్యా మాకు చూపు దయచేయి అంటే, నేను మీకు స్వస్థత చేస్తానని నమ్ముతున్నారంటే, నమ్ముతున్నామయ్యా. అప్పుడు అన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు, మీ నమ్మిక చొప్పున మీకు జరుగునుగాక. మామూలుగా సింపుల్గా అన్నాడు. అయితే ఈ స్త్రీతో ఒక మంచి మాట అన్నాడు. ఏమన్నాడు చూడండి దయచేసి ప్రియులరా, 28వ వచనం ఏమన్నాడు? అమ్మా, నీ విశ్వాసము, గ్రహించండి ఆ మాట, నీ విశ్వాసము గొప్పది. మెచ్చుకుంటున్నాడు ఆమెకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి. ఎందుకన్నాడు ఆ మాట? ఇంతకీ ఆ స్త్రీ ఏం చేసింది? ఏం చేస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు ఇంత మంచి మాట అన్నాడు? ఇది చాలామందికి తెలియదు, చాలామందికి తెలియదు. చాలా కాలం క్రితం ఒక ఆయన ట్యాంక్ బండి ఉంటుంది కదా, ఆ ట్యాంక్ బండి దగ్గరికి, ట్యాంక్ బండి మీద ఒక ఊరాయన, ఊర్లలో ఉంటారు కదా పల్లెటూళ్ళలో, ఆ పల్లెటూళ్ళలో నుంచి ఒక ఆయన గోసి కట్టుకొని వచ్చాడు. ట్యాంక్ బండి మీద తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతా అక్కడ ఉన్నటువంటి ఆ విగ్రహాలన్నీ చూశాడు. విగ్రహాలన్నీ చూసి సంతోషిస్తున్నాడు. ఆ ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి బుద్ధుని విగ్రహం చూసి ఇంకా సంతోషిస్తున్నాడు. అప్పుడు నీటిలో చెట్ట కట్టబడింది ఈ బుద్ధుని విగ్రహం. సంతోషిస్తున్నాడు, ఆశ్చర్యపోతున్నాడు ఆయన. అప్పుడు అక్కడి నుంచి కొంతమంది వెళ్తా ఉంటే వాళ్ళని అడిగాడు అనమాట, అయ్యా ఈ ట్యాంక్ బండి మీద ఇన్ని విగ్రహాలు ఉన్నాయి, గొప్ప గొప్ప వ్యక్తులు విగ్రహాలు కనపడుతున్నాయి, ఎవరు కట్టించారు అని అంటే, మన హైదరాబాద్ కదా, నహిమాలూమ్ అన్నాడు ఒక ఆయన. ఆయనకి ఆశ్చర్యమైంది. నహిమాలూమా మనసులో పెట్టుకున్నాడు అది. ఇంకా కొద్దిసేపు అటు ఇటు తిరుగుతూ ఉండి ట్యాంక్ బండు ఆ సాగర్లో ఉన్నటువంటి బుద్ధుని విగ్రహం చూశాడు, ఆశ్చర్యపోయాడుగా. కొంతమంది అక్కడి నుంచి వెళ్తూ ఉంటే వాళ్ళని అడిగాడు,
ఈ ట్యాంక్ బండ్లో ఉన్న చెరువులో ఉన్న ఈ విగ్రహం, బుద్ధుని విగ్రహం ఎవరు కట్టించారు అని అంటే వాళ్ళు అన్నారు నహిమాలం అన్నారు. ఈయన అనుకున్నాడు ఏంది అక్కడ నహిమాలుమే ఇక్కడ నహిమాలుమే. ఇక ఇటే ఆశ్చర్యంలో గురైన కదా, గోసి కట్టుకొని వచ్చాడు. అక్కడి నుంచి ఒక శవాన్ని ఎత్తుకుపోతూ ఉన్నారు, మోసుకొని వెళ్తూ ఉన్నారు. ఆ పక్కన వాళ్ళని అడిగాడు, అయ్యా ఆ చనిపోయిన ఆయన ఎవరయ్యారంటే పక్కన వాళ్ళు నహిమాలం అన్నారు. అప్పుడు అనుకున్నాడు, అబ్బా నహిమాలుమా, నహిమాలం ఇంత గొప్పోడా, ఈ విగ్రహాలు కట్టించాడు, ఈ యొక్క బుద్ధుని విహారం కట్టించాడు, ఈ నహిమాలు ఎంత గొప్పోడో అనుకున్నాడంటే ఆయన. అట్లా నహిమాలంలాగా ఉండమాకండి మీరు. నహిమాలం అంటే నహిమాలం లాగానే ఉంటుంది. వాక్యంలో ఉన్న సత్యాలు తెలుసుకోండి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఉండే కొన్ని మాటలు చూద్దాం, దయచేసి చూడండి ప్రియులారా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ స్త్రీ ఏం చేసిందో చూడండి. కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు ఈరోజు మీతో నేను మాట్లాడబోతూ ఉన్నాను. మీకు తెలుసుగా, ప్రాస కలిసే విషయాలు బాగా మీకు అర్థం అవుతాయని. తెలుగు అక్షరాలలో మొట్టమొదటి 2 అక్షరాలు వీటి మీద నేను చెప్పబోతున్నా, జాగ్రత్త వినండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందుకన్నాడు ఆమెతో, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు జరుగునుగాక అన్నయ్య పంపించాడు. ఈలోపు ఆమె ఇంటికి వెళ్తే వాళ్ళ కుమార్తె ఎప్పుడు కూడా వీధులలో కేకలు వేస్తూ అరుస్తూ తినక బాధలో ఉన్న ఆ పాపను ఇప్పుడు ఎలా చూసిందంటే, హాయిగా మంచం మీద ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నది చూసింది. ఆవిడ స్వస్థత చెందింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఏమిటి ఇక్కడ ఇంకొక మాట కూడా మీరు గ్రహించాలి. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, యేసయ్య దగ్గరికి మీరందరూ వస్తూ ఉన్నారు ప్రార్థన చేసుకోవడానికి. వినండి, ప్రార్థన చేసుకోవడానికి మీరందరూ వస్తున్నారు. ఈ ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు ఏం చేయాలి మనం? ఎప్పుడు మన ప్రార్థన వింటాడు దేవుడు? ఏం చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు? దేవుని బిడ్డలారా బాగా వినండి. ఈ ప్రపంచంలో చాలా శక్తివంతమైనవి 2 అని మీకు చాలాసార్లు చెప్పాను. ఒకటి ప్రార్థన, రెండవది స్తుతి. వినండి. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. రాసుకోండి, చాలా ప్రాముఖ్యమైన మాట. ప్రార్థన ఎటువంటి పరిస్థితులనైనా మారుస్తుంది. స్తుతి స్థితిగతులను మారుస్తుంది. స్తుతి స్థితిగతులను మారుస్తుంది. ఈ 2 మన జీవితంలో చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. క్రైస్తవ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా విశ్వాసులకు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, అయితే ప్రార్థన చేయడానికి వచ్చిన మనము మొట్టమొదటిగా ఎలా రావాలి ఆయన దగ్గరికి? ఈమె ఎలా వచ్చింది? రాసుకోండి. ఒకటి, మొట్టమొదటిది, ఈమె ఆశతో వచ్చింది. ఏమిటి? నీవు నేను మనందరం కూడా ప్రభు సన్నిధికి ఏదన్నా సహాయం కొరకు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయాలని అంటే ఆశతో రావాలి. ఖచ్చితం అది. ఎందుకు రావాలి ఆశతో? చూడండి, కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది. 107వ సంకీర్తన 9వ వచనం. 107వ సంకీర్తన 9. ఎలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఖచ్చితం అది, ఇంకా సందేహం లేనే లేదు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నాను, వినండి. ఈ ప్రపంచంలో ఒక్కొక్కరికి ఒక ఆశ ఉంటుంది. ఉంటుందా ఉండదండి? ఒక్కొక్కరికి ఒక ఆశ. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని సందర్భాలు మీకు చూపిస్తే, దావీదు భక్తుడికి ఒక ఆశ ఉన్నది. కీర్తన గ్రంథం 27వ సంకీర్తన 4వ వచనంలో, నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అంటాడు. వినండి, ఆశకు మరొక పర్యాయ పదం ఏమిటంటే కోరిక. ఆశ, కోరిక. దావీదు భక్తుడికున్న ఆశ ఏమిటనంటే దేవుని మందిరంలో నేను నివసించాలి, ఆయన మందిరములోనే నేను బ్రతకాలి. ఎందుకు కోరుకున్నాడు? అది ఇంకొక ప్రసంగంలో వస్తుంది.
రాజు అండి, రాజభవనంలో ఉంటాడు, అన్నీ ఉన్నాయి, ఆయనకి సదుపాయాలు అన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ పక్కన పెట్టి పెంటతో సమానంగా చూసి ఏది కావాలని కోరుకున్నాడు. చాలామందికి ఎంత దౌర్భాగ్యం అంటే అసలు దాన్ని విడిచిపెడతారు. నీకు ఎక్కడ మేళ్ళన్నీ దొరికేదని అంటే దేవుని మందిరంలో. గుర్తుపెట్టుకోండి, మహారాజయ్యుండి దేవుని మందిరంలో బ్రతికితే నాకు చాలని కోరుకున్నాడు. ఎందుకు? రాను దినాల్లో చూద్దాం. ఇంకొకరు ఆశ ఉంది. అపోస్తలుడైన పౌలు మనం చూస్తే ఆయన రాసిన పత్రికలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో ఇలా ఉన్నది: నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలనని నాకు ఆశ ఉన్నది అన్నాడు. ఆశ ఏమిటి? ఆశ అంటే నేను ఇక్కడి నుంచి వెడలిపోయి ఎక్కడ ఉండాలని ఆశపడుతున్నాడు? పరమందున్నటువంటి క్రీస్తుతో నేను ఉండాలని. మీకుందా ఆ ఆశ? లేదు. ఎప్పుడు చూసినా ఈ లోకమే కావాలి మనకి, ఈ లోక సంపదల గురించే, ఈ లోకంలో ఉన్న ప్రయాసం ఇదే మనకి ఇది కావాలి, ఇదొక్కటే కావాలి, ఈ లోకం ఒకటే కావాలి. క్రీస్తునందు దేవుని బిడ్డ గమనించు, నీ ఆశ ఏమై ఉండాలంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలి. నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి పరలోకమందు నా కొరకు ఎదురు చూస్తున్నటువంటి యేసయ్య దగ్గరికి నేను వెళ్ళాలి. ఏం ఆశ అండి అపోస్తలుడైన పౌలుదే. సమస్తము పెంటతో చూస్తున్నాను అన్నాడు ఒక సందర్భంలో. ఎంతో గొప్పోడండి, అన్ని పెంటతో సమానంగా చూస్తున్నాను అన్నాడు. ఉందా మరి మనకి ఈ ఆశ? లేదు. ఇంకొక ఆయనకి ఇంకో ఆశ ఉన్నది. ప్రియులారా, మీరు గనక చూస్తే ఆసాపు కీర్తనలో మనం చూస్తాం. ఆయన అన్నాడు, ఈ 73వ సంకీర్తన 25వ వచనంలో అంటాడు. ఏమంటాడు? ఆకాశం ముందు నీవు తప్ప నాకెవరునూ లేరు. ఏమన్నాడు? ఆకాశం ముందు నీవు తప్ప నాకెవరునూ లేరు. చూద్దామా మాట, చాలా అద్భుతమైన మాట. 73వ సంకీర్తన 25వ వచనం. 73వ సంకీర్తన 23వ వచనంలో చాలా అద్భుతమైనటువంటి మాట అన్నాడు. నీవు నాకుండగా లోకములోనిది ఏదియో అది ఆయన ఆశ. అసలు ఆయన నీవు ఉన్నావయ్యా, నీవు నాకున్నావు, ఈ లోకంలోనిది ఏది నాకు ఉందా? మనకి ఈ ఆశ ఉన్నదా? మనకి ఈ లోకమే కావాలి, ఈ లోకమే కావాలి. నువ్వు ఉంటే నాకు చాలు. అందుకని ఒక పాట పడతాం. ఏమిటది? నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. వినండి ప్రియులారా, నువ్వు ఉంటే నాకు చాలయ్యా, ఏదొద్దు నాకు ఈ లోకంలో. ఆ స్థాయికి ఎదగాలి మనం, ఆ స్థాయికి ఎదిగిపోవాలి. దేవుని బిడ్డ, ఉందా మరి ఆశ? అలాగే ఈ స్త్రీకి ఒక ఆశ ఉన్నది. ఏమిటి ఆశ అంటే, చెప్పానుగా ఇందాక, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశ. ఏమిటుంది? ఈ స్త్రీకి ఒక ఆశతో వచ్చింది. నా కుమార్తె, చావసిద్ధంగా ఉన్న నా కుమార్తె, దయ్యము బట్టి పీడింపబడుచున్నటువంటి నా కుమార్తె ఇప్పుడు ఏం చేయబడాలి? స్వస్థత చెందబడాలి. అది ఎవరు చేయగలరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే చేయగలరు. వస్తే నా కుమార్తె, దయ్యము పట్టిన నా కుమార్తె బాగుపడుతుంది. ఆశతో వచ్చింది. దేవుని బిడ్డ, నీ ఆశను కూడా దేవుడు తీరుస్తాడు. నువ్వెంతో కృంగిపోయి ఉన్నావు, ఎంతో బాధలో, వేదనలో కృంగిపోయినటువంటి నిన్ను చూస్తున్న దేవుడు ఆయన నీ కొరకు వచ్చాడు. గుర్తుపెట్టుకో. గలిలయ ప్రాంతం నుంచి తూరు సీదోనుల ప్రాంతం 50 మైళ్ళ దూరం, అంటే ఇంచుమించు 80 నుండి 88 కిలోమీటర్ల దూరం అన్నమాట అది. ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడికి వచ్చాడండి. మరి కానాపూర్కు రాడా? కరుణామయుడు కానాపూర్కు రాడా? హల్లెలూయా! నీ బాధలు, నీ కష్టాలు, నీ ఇరుకులు, నీ వేదనలు చూస్తున్న దేవుడండి ఆయన. అదే ఈ తీర్చాలంటే ఏం చేయాలి మరి? ఆమెకు తీర్చబడింది. ఏం చేస్తే ఆశతో వచ్చింది. నువ్వు కూడా ఏం చేయాలమ్మా?
వచ్చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు అన్నావా, అట్టాగే ఉంటుంది. మరి కార్యాలు జరగాలి నీ జీవితంలో అంటే నువ్వేం చేయాలి? ఎట్టా ప్రార్థన చేయాలంటే, నా దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం 11వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను. ఆ ఆశతో రావాలి. నా ప్రభు, నేను నమ్ముకున్న దేవుడు యేసయ్య గొప్ప దేవుడు, నాకు కార్యాలు చేయగలడు అనేటటువంటి ఆశతో రావాలి. క్రీస్తునందు దేవుని బిడ్డ, ఈ రోజు నుంచి నీకు కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. నీ ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చునుగాక, నీ కన్నీటిని దుడుచునుగాక. ఇది మొదటిది. ఎందుకన్నాడు ఆమెతో ఆ మాట? అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరుకున్నట్టు నీకు జరుగునుగాక అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? రెండవది చూద్దాం, చూడండి దయచేసి. రెండవది మీకు నేను చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. చాలా ప్రాముఖ్యమైన మాట, గమనించండి ప్రియులారా. 22వ వచనం 2వ భాగం చూడండి. ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము బట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసను. బాగా ఈ మాట గ్రహించాలి మీరు. ఇక్కడ క్లారిటీ లేదు, క్లారిటీగా లేదు. వినండి. ఆదికాండం అంతా కూడా ఏ భాషలో ఒరిజినల్గా రాయబడింది? హెబ్రీ భాషలో. క్రొత్త నిబంధన ఏ భాషలో ఒరిజినల్గా రాయబడింది? గ్రీకు భాషలో. అది కానీ ఇది కానీ రెండు కూడా ఫస్ట్ దేనితో లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ జరిగింది అంటే ఇంగ్లీష్ తర్వాత మిగతా భాషలన్నీ కూడా తర్జుమా చేయబడ్డాయి. వినాలి బాగా. అందుకనే మనకు బాగా క్లారిటీగా బాగా అర్థం కావాలంటే ఇంగ్లీష్లో ఉంటుంది బాగా. అర్థమైందండి? అర్థమైందిగా ఎందుకు చెప్పాను ఈ మాట? ఇంగ్లీష్ బైబిల్లో ఏం రాయబడింది చూడండి. అక్కడ ఇలాగ ఉందన్నమాట. A Canaanite woman from that vicinity came to him crying out, Lord, son of David, have mercy on me. My daughter is suffering terribly from demon possession అన్నది. అక్కడ వినాలి ఆ మాట. క్రయింగ్ అవుట్ అన్నది. క్రయింగ్ అవుట్ ఇక్కడ లేదు ఆ మాట. కేకలు వేస్తుందని ఉన్నది కానీ ఏడుస్తుందని మాట లేదు. బాగా వినాలి. ఈ మాటలో ఇంకొంచెం మనం లోతుకు వెళితే రోధన చేస్తుంది ఆమె, రోధిస్తుంది. అంతే కదండి. కొంతమంది బాధలో ఏం చేస్తారు? రోధిస్తారు, రొమ్ము కొట్టుకుంటారు, తల బాదుకుంటారు. అవునా కాదు? కొంతమంది దాన్నే అనుకున్నాంగా, అంగలార్చింది. ఏం చేసిందమ్మా? అంగలార్చింది. ఏడవడం వేరే, అంగలార్చడం వేరే. అంగలార్చడం అంటే బహు దుఃఖాక్రాంతురాలై, అయ్యా, ఇదన్నమాట ఆమె చేసిన పని. అయ్యా, నా కుమార్తె దయ్యం బట్టి, అయ్యా, మరి బహు భయంకరమైనటువంటి బాధతో బాధపడుచు ఉన్నదయ్యా. కేకలు పెడుతూ ఏడుస్తూ రోదన చేస్తూ ఉందన్నమాట. నీ ప్రార్థనలో అది ఉండాలి. నువ్వు చేసే ప్రార్థనలో యేసయ్య దగ్గరకు వస్తున్నప్పుడు దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వాలంటే చేస్తే చేయి, లేకపోతే లేదయ్య అన్నట్టు నువ్వు ఉంటే ఏం ప్రయోజనం లేదు. ఏం చేయాలి? నువ్వు అంగలార్చాలి. నేను ఇందాక చెప్పాను, ప్రార్థన పరిస్థితులను, ఈమె పరిస్థితిని మార్చేశాడు దేవుడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీకు తెలుసు, ఒక హన్న అనే స్త్రీ ఉన్నది. ఈమెకు సంతానం లేదు. అర డజను పిల్లలనిచ్చాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడనంటే అంగలార్చినప్పుడు. చూడండి, మీకు తెలుసు అన్నమాట. నేను చూపిస్తున్నాను చూడండి ప్రియులారా. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి
బహు దుఃఖ క్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. ఉన్నారండి ఆ మాట? దుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధికి వచ్చి ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచ్చు. దీనినే అంటారు అంగలార్చడము. ఆ స్త్రీ అంగలార్చింది. దేవుడు హన్న ప్రార్థన విన్నాడా లేదా? ఒక్కరిని అడిగింది, అయ్యా నువ్వు నాకు కుమారుణ్ణి ఇస్తే నీ సేవకు ఇచ్చేస్తాను. ఒక్కరిని అడిగింది. ఎంతమందిని ఇచ్చాడు దేవుడు? 6 మనుషులు, 6 సంతానాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. అమ్మలారా, అయ్యలారా, మీకు కూడా ఎన్నో బాధలు ఉండొచ్చు. ఒక మాట ఉంది, ఇంటింటికి ఆ దినాల్లో, ఇప్పుడంటే స్టవ్లు వచ్చాయి, ఆ దినాల్లో ఇంటింటికి మట్టిపోయే, అవునా కదా? ఇప్పుడంటే స్టవ్లు అన్నీ ఉన్నాయి. ఆ దినాల్లో ఏమండి, చాలా గృహాలు తొంగి చూడండి, ఏదో ఒక బాధ, ఏదో ఒక చింత, ఏదో ఒక వేదన, ఏదో ఒక రోదన ఉండదా? ఉంటుంది. అమలారా, అయ్యలారా, మీ రోదన, మీ అంగలార్పును దేవుడు తీయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకని ఇందాక ఉత్తర ప్రత్యుత్తర భాగంలో మనం చదువుకున్నాం. అందులో ఒక మాట ఉంది. కీర్తనకారుడు అన్నాడు, ఏమన్నాడండి? చూడండి దయచేసి, చాలా అద్భుతం. 30వ సంకీర్తనలో ఒక మాట అన్నాడు. చూడండి దయచేసి, 30వ సంకీర్తనలో ప్రియులారా 11వ వచనంలో 2వ భాగంలో అన్నాడు, నా అంగలార్పును నీవు నాట్యముగా, నా అంగలార్పును నీవు నాట్యముగా నాట్యం అంటే ఆనందముతో, అంగలార్పుతో ఉన్న నాకు ఇప్పుడు నువ్వేం చేసావయ్యా? ఆనందాన్ని ఇచ్చావు. దేవుడు నీ అంగలార్పును నాట్యముగా మార్చునుగాక, అంగలార్పును ఆనందముగా మార్చునుగాక. దేవుని బిడ్డ ఎప్పుడు నీకు ఈ అంగలార్పును నాట్యముగా మారుస్తాడు, ఆనందాన్ని. దుఃఖక్రాంతంలో ఉన్న ఆ స్త్రీకి ఆనందాన్ని కలుగు చేశాడు ఆపద్బాంధవుడు, ఆశ్చర్యకరుడు అయినటువంటి దేవుడు. నీ జీవితంలో కూడా నీ అంగలార్పును మార్చేసి ఆనందాన్ని కలుగు చేయాలంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు అంగలార్చు. ముఖ్యంగా ప్రార్థనలోకి వచ్చినప్పుడు అంగలార్చు, ఏడ్చు బాగా. మీకు మాట చెప్తున్నానండి, చాలా ప్రాముఖ్యమైన మాట. పరమగీతముల్లో అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. ఇద్దరు కూడా ఒకరినొకరు పొగుడుకుంటూ ఉంటారు. ఆయన తన ప్రియురాలు గురించి, తన ప్రియుడు ఒక మాట అంటాడు. ఏమంటాడు? అమ్మా నీవు గువ్వ కళ్ళ దానవు అంటాడు. గువ్వ కన్నులు ఎట్లుంటాయి? గువ్వను చూస్తారా మీరు? పరిశీలించండి. ఎప్పుడు ఎలాగుంటాయండి? తడిగా ఉంటాయి, తడిగా ఉంటాయి. అట్లా ఉండాలి స్త్రీల యొక్క కళ్ళు. ఎట్లుండాలమ్మా? గువ్వ కన్నులాగా, అంటే ఎప్పుడు తడి కనపడాలి, కన్నీళ్లు గార్చి స్త్రీలుగా ఉండాలి. అమ్మలారా, వింటున్నారా? మీ అంగలార్పు అప్పుడు దేవుడు మార్చేసి ఆనందం కలుగు చేస్తాడు. ఇది రెండవది. మూడవది చూద్దాం. నీవు ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ స్త్రీ ఏం చేసింది? చూడండి దయచేసి, ఆ మాట గమనించాలి. 25వ వచనం. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, మార్క్సు వార్తలో మీరు చూస్తే 7వ అధ్యాయం 25వ వచనంలో మీరు చూస్తే, చెప్పాను కిందాకనే ఇదే భాగం మనకి మార్క్సు వార్తలో కూడా కనబడుతుంది అని. అక్కడ ఒక మాట ఉంది చూడండి, ఆయన పాదముల మీద పడెను, ఆయన పాదముల మీద పడెను. ఇక్కడ మ్రొక్కెను అనుంది. ఎట్లా? కీర్తన గ్రంథం 95వ సంకీర్తన 7వ వచనంలో మీరు చూస్తే, రండి నమస్కారం చేసి సాగిలపడుతూ మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము అన్నాడు. ఈమె సాగిలపడి మోకరించి ఏం చేసింది? మ్రొక్కింది. దాని అర్థం ఏమిటంటే ఆరాధించింది. ఇందాకే చెప్పాను, ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది, స్థితిగతులను మారుస్తుంది. ఆమె స్థితి ఏమిటి?
వేదన, బాధ, దుఃఖాక్రాంతంలో వచ్చిన ఆ స్త్రీ ఆనందముతో కేకలు వేసుకుంటూ, గంతులు వేసుకుంటూ వెళ్ళింది. క్షమించండి, అక్కడికి వెళ్ళాక తన కుమార్తె స్వస్థత చెందడం చూసి గంతులు వేసింది. అందుకనే మన జీవితంలో ఆరాధన, ఇందాక స్తుతి ఆరాధన చాలా అద్భుతంగా మీరు ప్రభుని ఆరాధించారు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇట్లాగే మనం ఇంకా ప్రభుని ఆరాధించాలి. ఎంత లీనమై ఉందగా ఇక్కడ మనకు ఒక మాట, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ. అది చేయాలి మనం ఖచ్చితంగా. ఆరాధించడం మనకు మంచిది. ఇక్కడ ఈమె ఆరాధనలో ఒక ప్రత్యేకత ఉంది, గమనించాలి ప్రతి ఒక్కరు ఇక్కడ. మీరు ఈమె ఆరాధనలో ఒక ప్రత్యేకత ఉన్నది. ఏమిటి ఆ ప్రత్యేకత? చూడండి దయచేసి. ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి అనే మాటకు ముందేముంది? చదవండి అమ్మ మీరు. ఏముంది? అయినను. ఆ మాట అందరు నోట్ చేసుకోవాలి. అయినను అంటే ఏం జరిగింది? అయినను అంటే ఏం జరిగింది? ఇక్కడ 3 సంఘటనలు ఎదురయ్యాయి ఆమెకి. 3 సంఘటనలను ఎదురయ్యాయి. చూడండి ఏమేమిటో ప్రియులారా. మీరు ఆ భాగాన్ని దయచేసి చూడాలి. మత్తయి సువార్త 15వ అధ్యాయము మీరు చూడండి దయచేసి ప్రియులారా. 23వ వచనం చూడండి. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. ఒకటి వినండి. 3 సంఘటనలు ఆమెకు ఎదురయ్యాయి. ఈ 3 సంఘటనల్లో ఒక్క సంఘటన ఎదురైనా కొంతమంది వెనుదిరిగి వెళ్ళిపోతారు. బాగా వినాలి ఈ మాట. ఈమె ఒక ఆశతో వచ్చింది, అంగలారుస్తూ అడిగింది దేవుణ్ణి, అయ్యా నా కుమార్తె దయ్యం బట్టి ఉన్నది, ఆమెకి విడుదల దయచేయి. ఏవండి, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ప్రార్థన ఆలకించే దేవుడా కాదా? జవాబిచ్చే దేవుడా కాదా? చూసే దేవుడా కాదా? చూసే దేవుడు. కానీ ఏం చేశాడు? ఆమె ఎంత రోధించినా, ఎంత అంగలార్చినా, ఎంత ఆశతో వచ్చినా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎట్లుంటుందండి చెప్పండి? మనము ఎంతో ఆశతో, ఎంతో అంగలారుస్తూ ఈ వ్యక్తి నాకు సహాయం చేస్తాడే మనం వెళ్తే ఒక మాట కూడా మాట్లాడకుండా పంపిస్తే ఎట్లుంటుందండి మనసుకు? మీరు చెప్పండి. ఏమండి చెప్పండి ఒకసారి. మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలా? మీకు ఇంతకుముందు పోయిన వారం కాదు, అంతకుముందు వారం చెప్పాను. దేవుని పరిశోధన మానవుని నిరీక్షణ కదా. ఒక వ్యక్తిని దేవుడు బహుగా దీవించదలుచుకుంటే ఏం చేస్తాడు? ఆయన పరిశోధిస్తాడు. ఇది కూడా అదే జరుగుతుంది. హల్లెలూయా. యేసయ్య గొప్ప దేవుడమ్మా, ప్రేమమయుడు. నీ ప్రార్థనకు, నా ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు, ప్రేమామయుడు, అందులో సందేహం లేదు. మరి ఎందుకు మాట్లాడట్లేదు అంటే పరీక్షిస్తున్నాడు, ఆమెని పరిశోధిస్తున్నాడు. అసలు ఎంతవరకు సహిస్తుంది ఈమె? కొంతమంది ఉంటారు, వాళ్ళ జీవితాల్లో కార్యం జరగకపోతే ఏం దేవుడయ్యా ఈయన, దేవుడు అంట గిట్లా చేస్తాడా మా జీవితంలో, ఇక వెళ్ళిపోతారు. ఇంకా లోకంలో కలిసిపోతారు. ప్రభు అయిన యేసయ్యని నమ్ముకోవడానికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఏమైపోతారు? వాళ్ళు లోకంలో కలిసిపోతారు. లేరా? చాలామంది ఇటువంటి వాళ్ళు ఉంటారండి. యేసయ్యని నమ్ముకోవడానికి వచ్చిన వాళ్ళు బాగా వినండి, మీ జీవితంలో దేవుడు మిమ్మల్ని అద్భుతంగా, ఆశ్చర్యకరంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించును గాక. వాక్యాన్ని వింటున్న మీరు గమనించండి. కొంచెం ఓపిక పట్టు. ఎందుకు తొందర?
తొందరపడుట మంచిది కాదు. ఒకసారి ఒక మంచి వాక్యం చెప్పాను గృహ కూడికల్లో. తొందరపడితే ఏం జరుగుద్దో, పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి, ఎందుకు తొందర, కొంచెం ఆగు, ప్రశాంతంగా ఉండు, ఎందుకు తొందరపడతావు? తొందరపడడం మంచిది కాదు. నిదానమే, ఎంత నిదానంగా ఉంటే అంత మంచిది. ఈ స్త్రీ చాలా నిదానపరురాలండి, చాలా నిదానపరురాలు. ఒకటి యేసయ్య మాట్లాడలేదు. ఏమయ్యా ఇంత బాధలో ఉంటే ఇంత చెప్పుకుంటే నా మాట అసలు మాట్లాడవేది సమాధానం అని చెప్పి వెళ్ళిపోలా. ఎంతవరకు ఆగిందంటే ఆగల. వినండి, శిష్యులు ఉన్నారు అక్కడ. శిష్యులు ఏమన్నారో చూడండి. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయుమని ఆయనను అంటున్నారన్నమాట. వాళ్ళు వచ్చి, అయ్యా ఇంత కేకలేస్తుందేమే, ఒక మాట సెలవు పంపించేస్తాం, వీళ్ళని ఈమెను పంపించేస్తాం. అక్కడే ఎదురుగానే ఎంత అవమానం అండి ఇది. అవమానమా కదా చెప్పండి, ఎంత అవమానము. చెప్పయ్యా ఒక మాట, పంపించేస్తాం, ఈమెను పంపించేస్తాం. ఇంత కేకలు పెడుతుంది మే అంటే మనకు డిస్టర్బెన్స్ చేస్తూ ఉంది, పంపించేద్దాం. పరిపక్వత లేని పరిస్థితిలో ఉన్నప్పుడు అట్టగా ఉంటుంది మన పరిస్థితి. దేవుని రక్షణ ఆమెకు అందాలి, దేవుని మేలులు ఆమె జీవితంలో జరగాలి, ఆమె మారు మనసు పొందాలి, అనేకులకు దీవెనకరంగా మార్చబడాలి. తూరు సీదోనుల్లో ఆ స్త్రీ మార్పు చెందిన తర్వాత, అద్భుత కార్యం జరిగిన తర్వాత యేసయ్యను విడిచిపెట్టిందంటారా చెప్పండి? చచ్చిపోయేంత వరకు ఆయన విడిచిపెట్టల. ఆమెలో ఉన్న గొప్పతనం ఏంటంటే, వినండి, ఇటు యేసయ్య మాట్లాడలేదు, రెండవది శిష్యులు ఏం చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. ఏమని? ఏం మనిషి ఏమి ఎంత కేకలు పెడతా ఉంది. అక్కడ ఇంకా రాయబడలేదు, ఇంకా క్లారిటీగా రాయబడలేదు, కానీ అవసరమైతే ఏం మమ్మల్ని వెంబడిస్తున్నా యువతలకే అని కూడా ఆమెను చూస్తూ ఉండొచ్చు వీళ్ళు శిష్యులు. ఏమో అవునా కాదా? శిష్యులు కొంతమంది కంటి చూపుతో చంపేసే వాళ్ళు ఉంటారుగా, చంపేస్తూ ఉండొచ్చు బహుశా ఈమెని. ఎంతటితో ఆగిపోయిందా? ఇక్కడ చూడండి, మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు ఒక నక్క మూలుగుతూ తాడి చెట్టు కిందకు వచ్చింది, కొంచెం రెస్ట్ తీసుకుందామని. ఈలోపు ఏం జరిగింది? పైనుంచి ఒక తాటికాయ పడింది, మూలిగే నక్క. ఏమై ఉంటుందండి? సేమ్ అదే పరిస్థితి. కుమార్తె దయ్యం బట్టి బాధపడుతూ, వేదనతో, అల్లాడుతూ, ఆశతో వచ్చి అంగలారుస్తూ చెప్పుకుంటే బాధను ఆయన ఒక మాట మాట్లాడలా. శిష్యులేమో ఎగతాళి చేస్తున్నారు. అది మెయిన్. ఉంటారు కొంతమంది ఎగతాళి చేసేవాళ్ళు ఉంటారు నీ జీవితంలో. దేవుని బిడ్డ పట్టించుకో మాకు, వాళ్ళని పట్టించుకో మాకు, నువ్వు చూడమాకు, వాళ్ళ వైపు అస్సలు చూడమాకు, వాళ్ళ మాటలు వినమాకు. నీవు నిజముగా దేవుని బిడ్డవైతే ఆ మాటలు పట్టించుకోగాకు. పట్టించుకున్నావా అంతటితో నీ ఎదుగుదల ఆగిపోద్ది. గుర్తుపెట్టుకో, నీ అభివృద్ధి ఆగిపోతుంది. అది ఏదైనా కావచ్చు, విశ్వాస జీవితం కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఏ విషయమైనా అంతటితో ఆగిపోతావు నువ్వు. పట్టించుకో మాకు. నీ చెవులలో వాళ్ళ మాటలు వినబడుతున్నా పట్టించుకోకు. ఆమె అదే చేసింది. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వింటలేదు ఆమె. ఈమె గురి మొత్తం ఒకటే. ఏమిటా గురి? నా కుమార్తె దయ్యము బట్టి బహు బాధపడుతున్నది, ఆమెకు విడుదల కలగాలి. ఇదొక్కటే ఆమె దృష్టి అంతా. అయినను అంటే అదనమాట. అయినను యేసయ్య మాట్లాడట్లేదు, శిష్యులేమో అవమానపరుస్తున్నారు. ఇంతటితో ఆగిపోయిందంటే లేదు, ఇంకొక భయంకరమైన అవమానం కూడా జరిగింది. అదేంటో చూడండి. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమన్నాడు చూడండి అమ్మా. 24వ వచనం చూడండి. ఆయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆమెతో అన్నాడు,
ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకును నేను పంపబడలేదనెను. ఇది ఇప్పుడు చెప్పండి అన్నాడు. అమ్మా నీవు అసలు ఇశ్రాయేలు రాలువు కాదు కదా, యూదురాలు కాదు కదా, నేను అసలు వచ్చింది మాత్రం ఎవరి కొరకు? నశించిపోతున్న ఇశ్రాయేలు వారిని బ్రతికించడానికి, బాగు చేయడానికి వచ్చానమ్మా, నీ గురించి రాలేదు. అదనమాట అక్కడ అర్థం. ఇప్పుడు చెప్పండి, నీవు నేనైతే ఏం చేస్తావమ్మా? ఆ మాట విని నీవు నేనైతే ఏం చేస్తాం? పోవయ్యా చాలుగానే, నేనేదో నువ్వు సహాయం చేస్తావని నీ దగ్గరికి ఎంత ఆశతో ఇంత అంగలారుస్తూ వస్తే నువ్వు గొప్పవాయినవని, నువ్వు బాగు చేస్తావని ఎంత అవమానపరుస్తారా నన్ను అని అక్కడ కూడా వెనుదిరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ ఛాన్స్ ఇవ్వలామే, వెనుదిరగల. వినండి 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 వినండి, మన ప్రార్థనలు అట్లా ఉండాలండి. యాకోబు ఏమన్నాడు? నీవు నన్ను ఆశీర్వదించితే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను. అది కావాలి నీ ప్రార్థనలో, నా ప్రార్థనలో అది కావాలండి. ఆశీర్వదిస్తావా? ఆశీర్వదించు నన్ను, అంతే. లేకపోతే నేను నిన్ను విడిచిపెట్టను. పడితే ఉడుం పట్టే పట్టాలి, లేకపోతే పట్టకూడదు అసలు. పడితే ఉడుం పట్టే. ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకున్న నీవు నేను పడితే ఉడుం పట్టే. ఎవరిలాగా? యాకోబులాగా ఉండాలి. మన ప్రార్థన అట్లా ఉండాలన్నమాట. చెయ్యినాయన, నువ్వు నాకు సహాయం చేసేంతవరకు నేను నిన్ను విడిచిపెట్టను. ఎన్ని అవమానాలను ఎదుర్కొంటాను, ఎంత కష్టమైన ఎదుర్కొంటాను. అది రావాలండి, అది రావాలండి. మనకు రాదు అది. చాలామంది జీవితాలు అది లేదు. అందుకనే కార్యాలు జరగట్లేదు. కార్యాలు జరగాలంటే అన్ని అవమానాలను ఎదుర్కొంటూ ముందుకు సాగిపోవాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు. అది అన్నమాట. అయినను అంటే అది అర్థం. అయినను ఆరాధించింది. దీనికి మంచి మాట ఏమిటంటే స్తుతియాగము అంటారు. దీన్నే ఏమంటారండి? అంటే మనల్ని ఆశీర్వదించకపోయినా సరే ఏం చేయాలి? కష్టాలు వచ్చినా సరే, ఇబ్బందులు వచ్చినా సరే, మనకు ప్రార్థనలు వినకపోయినా సరే, జవాబు ఇప్పుడు కాకపోయినా ఇంకొకసారి ఇస్తాడు. ఇది గుర్తుపెట్టుకో. 3 ప్రార్థనలే దేవుడు 3 రకాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, మన ప్రార్థనలకు వెనువెంటనే జవాబు వస్తుంది. వినండి, ఈమెకు వచ్చినట్టు వెనువెంటనే జవాబు వస్తుంది. కొన్నిసార్లు ఆలస్యం అయింది. అయితే వినండి, ఆలస్యంలో ఆశీర్వాదాలు ఎక్కువ. హల్లెలూయా. ఆలస్యంలో ఆశీర్వాదాలు ఎక్కువ. నువ్వు ఏంది ఇంకా జరగట్లేదు, జరుగుతుంది. వెయిట్ అండ్ సీ, ఎదురు చూడు. ఇంకొక ప్రార్థన కూడా, కొన్ని ప్రార్థనలకు జవాబే రాదు. అంత మాత్రాన విడిచిపెడతావు దేవుడిని? పిచ్చోళ్ళలాగా ఉండమాకండి. నీకు జవాబు రాలేదంటే దాని అర్థం ఏంటంటే ఏదో నీ పట్ల నీ తల్లిదండ్రులు నీవు చేయని కార్యము ఆయన జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఇది నమ్ము. అర్థం కాలేదా? నాకు కుమారుడు కావాలయ్యా అడిగాను. మొట్టమొదటి కుమారుడిని ఇచ్చుంటే ఆ ఇద్దరితో సరిపెట్టుకుని. దేవుని ప్రణాళిక వేరే ఉంది. 7 స్వరాలు, సరిగమ్మ పదని 7 మంది కావాలంటే మరి ఆగు అన్నాడు. 5 మంది కుమార్తెలను ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. భవిష్యత్తులో వీళ్ళని ఎలా చేయబోతున్నాడో నాకు తెలుసు. అయితే వినండి దేవుని బిడ్డలారా, ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు వినండి. ఇక్కడ విషయం ఏమిటనంటే ఏది జరిగినా ఆరాధించడం మాత్రం మర్చిపోకూడదు. అయినను అనే మాట గమనించాలి. అందుకనే మీరు చూస్తే కీర్తన గ్రంథంలో ఉంది. త్వరగా చూడండి ప్రియులారా, నేను ముగించబోతున్నాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగించబోతున్నాను. అసలు విషయం చాలా ప్రాముఖ్యమైన మాట ఏముందో చూడండి. దేవుని బిడ్డలారా, ఒక మాట ఉంది అక్కడ కీర్తన గ్రంథం 50వ సంకీర్తన 14వ వచనం. దేవునికి స్తుతియాగము చేయము అని ఉంది.
ఇదే 50 సంకీర్తన 23వ వచనంలో స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. ఈ స్త్రీ అదే చేస్తుంది, ప్రభువును మహిమపరుస్తుంది. ఇంత అవమానాలు ఎదుర్కొంటున్నా ఆరాధించడం మాత్రం మానుకోవడం లేదు. అయినను అది ఆమెలో ఉన్న గొప్పతనం. దేవుని బిడ్డ, నీ జీవితంలో నీకు సమాధానం రాకపోవచ్చు, కానీ ఒకరోజు వస్తుందని నమ్ము. అప్పటి వరకు నువ్వు వెయిట్ అండ్ సీ, అలాగ ఎదురు చూస్తూ ఉండు. ఒకరోజు వస్తుంది, ప్రపంచంలో అందరికన్నా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. హల్లెలూయా. నేను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించును గాక. 4వ చెప్పి నేను ముగించేస్తాను, త్వరగా ముగించబోతున్నాను. అది ప్రియులారా, ఒకటి, ఆమె ఏం చేసింది? ఆశతో వచ్చింది. ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు ఆశతో రావాలి నువ్వు, నా దేవుడు కార్యం చేస్తాడు నా జీవితంలో. రెండవది ఏమిటి? అంగలార్చింది. మూడవది ఏమిటి? ఆరాధించి. మర్చిపోవద్దు మన జీవితంలో. 4వది ఏమిటనంటే, ఆ మాట చెప్పాలంటే మీకు ముందు ఒక మాట చూపించాలి. ఆదికాండం 16వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఆదికాండం 16వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగియుండుమని దానితో. ఈ స్త్రీ గర్వం అహంకారంతో ఉన్నది. ఎవరామె? హాగరు. శారమ్మ గర్భవతి కాదు, గొడ్రాలు. అయితే ఆమె చెప్పింది, ఆమె చేసిన పెద్ద మిస్టేక్, అది బ్లండర్ మిస్టేక్. అది ఏమిటో తర్వాత చూద్దాం. కానీ ఇచ్చి చేసింది పెళ్ళి. హాగరు గర్భవతురాలు అయింది. ఇప్పుడు ఏం చేసింది ఆమె? అసలు ఆమెని ఎసురు పెట్టింది. అసలు ఆమెకి ఎసురు పెట్టింది. ఏమిటది? అవమానించడం ప్రారంభించింది, ఆమెని ఎగతాళి చేయడం ప్రారంభించింది. వినండి, అక్కడ పెద్ద స్టోరీ జరిగింది, కానీ వినండి. ఆమెకు బాగా కోపం వచ్చేసి అనగ దొరికితే పారిపోయింది. అప్పుడు దేవుని దూత ప్రత్యక్షమై ఏమన్నాడు? అమ్మ, గర్వం అహంకారం మానుకో, వద్దు, గర్వం వద్దు, కానీ నువ్వేం చేయాలి? నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండమని దానితో చెప్పాను. అంటే గర్వం అహంకారం వద్దు, అణిగిమణిగుండు. ఆమె చేతి క్రింద అణిగి ఉండు. 4వది ఏమిటంటే అణిగి. ఈ అనగడం రావాలి మనకి. అనగడం, చాలామంది అనగరు, సనగడం. చాలామంది జీవితాల్లో సనగడం. అది ఎందుకు ఇవ్వలేదు, ఇది ఎందుకు ఇవ్వలేదు, ఇది ఎందుకు కాలేదు నా జీవితంలో, అందుకనే నశించిపోయారు చాలామంది. సంహారకుని చేతిలో సంహరించబడిరి అని ఉంది. సనగడం వద్దు, గొనగడం అంతకన్నా వద్దు, అనగడమే కావాలి. అనగడం, మణిగి ఉండడం. క్రీస్తునందు దేవుని బిడ్డ, ఈ స్త్రీ అణిగింది. ఎంత గొప్పదండి ఈవిడ, ఎంత గొప్పదండి. ఆ మాటనే ఒక మాట అన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏమన్నాడు చూడండి, త్వరగా చూడండి పిల్లలు, దయచేసి గమనించండి ఆ మాట. 25వ వచనం చూడండి. అయినను ఆమె వచ్చి ఆయనకు మొరొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని విడిచిపెట్టట్లేదు. ఆమె పొరపాటున విడిచిపెట్టట్లా. ఏమన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు? చూడండి ఏమన్నాడు. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా. ఇంకెంతకన్నా అవమానం ఏముందండి చెప్పండి. ఆ మాటకు అర్థం ఏమిటి? అమ్మా, ఇప్పుడు ఇశ్రాయేలీయులు నా పిల్లలు, నేను వాళ్ళ తండ్రిని, వాళ్ళకి నేనేం చేస్తున్నాను? రొట్టె ముక్కల్ని ఇస్తున్నా, అంటే నేను కార్యాలు చేస్తున్నా వారికి. మరి కుక్క పిల్లలకు వేయడం యుక్తమా? నువ్వు చెప్పమ్మా, మంచిదేనది? అంటే నా పిల్లలు తినే భోజనం రొట్టె ముక్కలు కుక్క పిల్లలకు వేయడం మంచిదేనా? నువ్వు చెప్పు అంటాడు. అప్పుడు నీవు నేను కనీసం ఆ సందర్భంలోనైనా ఏం చేయగలం? నీవు నేను ఏం మనిషివయ్యా, ఏం దేవుడు అంట, దేవుడు కుక్క అంటావా? మమ్మల్ని కుక్క పిల్లలు అంటావా? ఏమయ్యా నువ్వు ఏంది, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటారు కొంతమంది.
అనే అవకాశాలు ఉన్నాయి. లేవంటారా చెప్పండి? ఉన్నాయి. మరి ఈమె ఏమన్నది? ఈమె చూడండి. ఆమె 27వ వచనం, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు కుక్కలు తినును కదా అని చెప్పాను. చెప్పండి, ఇంకా ఇంతకన్నా అణిగి మణిగి ఉండడం ఎవరి దగ్గర ఉంటుందండి చెప్పండి? అవునయ్యా, నిజమే, నువ్వు అనేది కరెక్టే. అవును, నువ్వు అన్నట్టు మేము కుక్క పిల్లలమేనయ్యా. అవును, కుక్క పిల్లలం అన్నావుగా, ఆ కుక్క పిల్లలమే మేము. ఇప్పుడు పిల్లలు భోజనం తింటారు, రొట్టె ముక్కలు తింటారు. ఆ రొట్టె ముక్కలు కింద కూడా కొన్ని పడిపోతాయిగా, కుక్క పిల్లలు ఏరుకొని తింటాయి కదయ్యా. ఇదిగో మేము కుక్క పిల్లలమే అంటే దాని అర్థం ఏమిటంటే మాకు కూడా సహాయం చేయి. ఆ రొట్టె ఆయనకే చెప్పింది అన్నమాట. ఏ జ్ఞానం అండి! ఆయనకే చెప్పింది. నిజమే, అవును, కుక్క పిల్లలమే. కుక్క పిల్లలు కింద బల్ల కింద పడి రొట్టె ముక్కలు తింటాయి కదయ్యా. అంతకన్నా అణిగి మణిగి ఉండడం ఇంకేది లేదు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు దయచేసి గ్రహించండి. ఈ అణిగి మణిగి అనేది చాలా ప్రాముఖ్యమండి మన జీవితంలో, చాలా ప్రాముఖ్యం. ఈనాడు చాలామందికి ఉందండి. ఇది కనబడుతుందా? ఈ అనగడం కనబడుతుందంటే లేదు. గర్వము, అహంకారము, మాటల్లో, చూపుల్లో, క్రియల్లో ఎక్కడ తొంగి చూసినా గర్వం, అహంకారం తొణికిసలాడుతుంది. ఆ స్త్రీ చూడండి, అవునయ్యా, అవును, కుక్క పిల్లలం. గొప్ప సంగతి ఏమిటో తెలుసా పిల్లరా? గొప్ప సంగతి ఏమిటంటే మార్కు సువార్తలో రాయబడింది ఆ మాట. చాలా అద్భుతంగా రాయబడింది ఆ మాట. ఒకసారి చూస్తారా? దయచేసి చూడండి. చాలా అద్భుతమైన మాట మార్కు సువార్తలో ఉంది. ఇక్కడ లేదు కానీ క్లారిటీగా అక్కడ ఉంది పిల్లరా. మీరు చూడండి దయచేసి. మార్కు సువార్త 7వ అధ్యాయము 29వ వచనం చూడండి. 29వ వచనం ఏముందో చూడండి. అందుకు ఆయన ఈ మాట చెప్పినందున, ఏ మాట? నిజమే ప్రభువా, నీవు చెప్పినట్టు మేము కుక్క పిల్లలమే. అదండి ఆ మాట. ఈ మాట విని ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు, ఏమన్నాడు? అమ్మా, ఇక నీవు వెళ్ళు అన్నాడా? ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను. హల్లెలూయా! గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచు. నీ జీవితంలో ఇటువంటి కార్యాలు జరగాలంటే, నీ ప్రార్థనకు జవాబు రావాలంటే ఈ 4 పనులు చేయాలి. ఏమేమిటి? ఆశతో రావాలి, ఇంకా అంగలార్చాలి. ఎప్పుడు? సంతోషం ఉన్నప్పుడే కాదు. నీ జీవితంలో కార్యాలు జరగకపోయినా సరే ఏం చేయాలి? ప్రభువుని స్తుతియాగం ఆరాధిస్తూనే ఉండాలి. 4వది అణిగి ఉండాలి. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఒకరోజు మదర్ తెరిసా గారు కలకత్తా ప్రాంతంలో ఆమె అనాథాశ్రయం దానికోసం డబ్బుల కోసం వెళ్ళిందండి. చాలా ఇది నిజమైనటువంటి సంఘటన, వినండి. ఇట్లా అడుగుతూ, అయ్యా, అనాథాశ్రయం, నా పిల్లలు ఆకలితో ఉన్నారు, వాళ్ళకి కొంచెం భోజనం కావాలి, ఏవైనా ఆహారం ఇస్తారా అని అడిగితే అక్కడ అందరూ చాలా గొప్ప వాళ్ళండి. ఎవరికి చూసినా పెద్ద పెద్ద షాప్స్, మంచి కొట్లు, ధనవంతులు అందరూ కూడా. ఆయన అన్నాడు, 2 చేతులు ఇట్లా పెట్టి అడుగుతుంది కదా, ఒక్కసారికి మొత్తం ఉమ్ము అంటారు కదా, ఉమ్ము గల్ల, దాన్ని తెచ్చుకొని ఫు అని ఊసాడనమాట. ఎక్కడ? నీకు నాకైతే ఎంత కోపం వస్తుందండి? పట్టజాలినంత కోపం, కాళ్ళ కింద దుమ్ములేసిపోద్ది అలా చేస్తే. లేదు పో అంటే అయిపోద్ది, కానీ మరి అంత అవమానం. ఆమె ఏమన్నదంటే, అయ్యా, ఇది నాకు ఇచ్చావు, మరి నా పిల్లలకు ఏమిస్తావు అని అడిగింది. ఏమిటండి? ఇది నాకు ఇచ్చావు, బాగానే ఉంది, మరి నా పిల్లలకు అడిగాను కదా నేను.
దాని సంగతి ఏమిటి? కరిగిపోయాడండి ఆ మాటకు ఆయన. కరిగిపోయి ఒక స్థలాన్నే అనాథాశ్రయంగా రాసేసాడు. ఇప్పుడు ఉన్న అనాథాశ్రయం, మదర్ తెరీసా గారి అనాథాశ్రయం ఏదంటే ఆ స్థలమే, ఆయన ఇచ్చిన స్థలం. హల్లెలూయా! అణిగి మణిగి ఉండడంలో అట్ట జరుగుద్దన్నమాట కార్యాలు. అలా జరుగుతాయి. ఎప్పుడు గర్వం అహంకారంతో ఉంటే మాత్రం ఏ రోజు ఏం జరుగుద్దో తెలియదు. అందుకనే ఆమె జీవితంలో కార్యం జరిగింది. ఇక వెళ్ళమ్మా, నీవు కోరుకున్నట్టు నీకు జరుగునుగాక. వెళ్ళింది. ఏం జరిగిందంటే ఏం జరిగింది? ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచము మీద పండుకొని ఉండుటయు, దయ్యము వదిలిపోయి ఉండుటయు. అది మరొద్దాన్ని నీ జీవితంలో ప్రార్థన చేయడానికి వస్తున్నావు, బాగానే ఉంది. మరి ఉన్నాయా ఈ 4 క్వాలిటీస్ నీలో ఉన్నాయా? ఆశతో వస్తున్నావా? అంగలారుస్తున్నావు అసలు నువ్వు? ఎందుకు కార్యాలు చేస్తాడు నీ జీవితంలో? కార్యాలు చేయాలంటే ఆశతో రా, అంగలార్చు, ఇంకా ఆరాధించు. అది జరగకపోయినా ఒక రోజు వస్తుంది, కార్యాలు చేస్తాడు. అంతేకాదు, 4వది అణిగింది. పరిశుద్ధ గ్రంథంలో ఒక సందర్భం ప్రభువైన యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్తూ అంటాడు. ఇద్దరు మందిరానికి వెళ్ళారంట ఆరాధించడానికి, ప్రార్థనకి వెళ్ళారంట. ప్రార్థనకి ఏం జరిగింది ప్రియులారా? ఆ ప్రార్థనలో ఏం జరిగిందని అంటే లూకాసు వార్త 18వ అధ్యాయం 9 నుంచి 14 వచనాలు మీరు చూస్తే అక్కడ ఉంటుంది. ఒక పరిసయ్యుడు, ఒక సుంకరుడు. పరిసయ్యుడు ఏమన్నాడు? ఓ దేవా, నేను ఎంత గొప్పోడిని అనుకుంటున్నావు? డబ్బా కొట్టుకుంటున్నాడు. ఏమిటది? 10 భాగాలు ఇస్తున్నాను, నేను అది ఇస్తున్నాను, ఇది ఇస్తున్నాను. 10 భాగం కూడా దేంట్లో నుంచి ఇస్తున్నా? దేంట్లో నుంచి? నేను వండుకుంటున్నటువంటి వస్తువుల నుంచి కూడా నీకు 10 భాగం ఇస్తున్నాను. నేను ఎంత గొప్పనో చూడండి అంటున్నాడు. అంటే గర్వం, అది గర్వం అన్నమాట. గర్వం, అహంకారం. ప్రార్థనలో కూడా గర్వం. ఏమండి? ప్రార్థనలో కూడా గర్వం చూడండి. ఇంకొక ఆయన ఉన్నాడు, శంకర్. ఏమన్నాడు? అసలు ఆయన్ని చూడ్డానికి కూడా ధైర్యం లేక రొమ్ము కొట్టుకుంటూ దీనుడై ప్రార్థించాడు. ఉందా మరి మనకి ఇది? ఉందా మనకి? కనీసం ప్రార్థనకు వచ్చినప్పుడన్నా ఎక్కడికి వస్తున్నామండి మనం వచ్చేది ఎక్కడికి? ప్రభు అయిన యేసయ్య దగ్గరకు వస్తున్నాం మనము. ఏమిటి మన క్యారెక్టర్ ఏమిటి? మన పరిస్థితులు ఏమిటి? ఎలాగున్నాం మనం? మన జీవితాల్లో కార్యాలు చేయాలంటే ఉన్నాయా ఈ 4 క్వాలిటీస్? ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ఎవరు అటు ఇటు చూడమాకండి. కళ్ళు మూసుకొని పిల్లరా, ఎవరు అటు ఇటు చూడమాకండి. నీ జీవితంలో అనేక అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు చేయబోతున్నాడు. నమ్ము ఈ మాట. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఇంకెందుకు ఆలస్యం? నమ్ము. ప్రభువు దగ్గరికి రా. కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఆయన విడిచిపెట్ట మాకు. ఆశతో రా, ఆయన కార్యం చేస్తాడని. అంతేకాదు, అంగలార్చు. అంతేకాదు నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే ఆరాధించు, అణిగిమణిగుండు. నేను ఈ రోజు నుంచి ఇట్లా ఉంటాను పాస్టర్ గారు, ప్రభువు కొరకు నేను జీవిస్తాను. ఆ అన్యురాలు నాకు నేర్పించింది. ఈనాటి అంశం ఏమిటో మీకు ఒక విషయం చెప్పలేదు, మీరు తెలుసుకోండి. ధన్యురాలైన అన్యురాలే కానీ ధన్యురాలైంది. ఎందుకు అని అంటే, ఇదిగో ఆమె ధన్యత అంతా ఎక్కడుందంటే ఆమె చేసిన మంచి పనులను బట్టి. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మీకొద్దా? మీ జీవితంలో ఏది ఏమైనా సరే కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ 4 పనులు చేసినప్పుడు, అవును పాస్టర్ గారు, నేను ప్రభువు కొరకు జీవిస్తా. ఆ ధన్యురాలైంది ఆ అన్యురాలు. ఇగో ప్రభువుని నేను ఇంతవరకు ప్రభువుని నమ్ముకున్నాను, కానీ నా జీవితంలో కార్యాలు జరగట్లేదు. ఈ రోజు నుంచి నేను ధన్యురాలుగా మారాలంటే ఆ అన్యురాలు చేసిన పనులను నేను కూడా చేస్తాను. తీర్మానం చేసుకుంటే మీ కుడి చేతును చూపిస్తారా? దయచేసి ఎవరు అటు ఇటు చూడమాకండి. దయచేసి కళ్ళు మూసుకొని అన్నిటిని పక్కన పెట్టేద్దాం. ఏం అవసరం లేదు మనకి. అన్నిటిని పెంటతో సమానంగా చూసుకోవాలి.
గాడ్ బ్లెస్ యూ బ్రదర్. అమ్మా దేవుడు నిన్ను దీవించిన గాక. చేతులు ఎత్తిన వారు అటు ఇటు చూడకుండా, ఎవరు అటు ఇటు చూడమాకండి. ఒక్క క్షణం లేచి నిలబడతారా? ఒక్క క్షణం లేచి నిలబడతారా? ఒక్క క్షణం. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. మీ అంగలార్పును నాట్యముగా మార్చబోతున్నాడు. ఇంకెందుకు ఆలస్యం? కళ్ళు మూసుకోండి. అందరూ లేచి నిలబడతారా? దయచేసి అందరూ. కార్యాలు చేస్తాడండి, మీరు అంగలార్చండి. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. నీకు సంతానం దయచేస్తాడు. హల్లెలూయా. హన్నాకు సంతానం కలుగు చేశాడండి. 6 డజన్ 6 మందిని ఇచ్చాడు. నీ జీవితంలో కూడా అనుగ్రహించునుగాక. దేవుడు నీకు సంతానం కలుగు చేయనుగాక. నీ కన్నీళ్ళు చూస్తున్నాడమ్మ దేవుడు. అంతేకాదు, నీ ఆనందాన్ని కోల్పోయావు, తిరిగి నీకు ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు. ఇంకెందుకు ఆలస్యం? అందుకనే స్తుతి యాగము చేయి, స్తుతి యాగము చేయి. అటు ఇటు చూడమాక. అందరూ కూడా సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. ప్రియులారా, స్తుతి యాగం చేయాలి, ఆరాధించాలి. కష్టాల్లో కూడా, ఇబ్బందుల్లో కూడా ప్రార్థన చేసుకుందాం. ఎవరు అటు ఇటు చూడమాకండి. మహాఘనుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రార్హుడా, పూజనీయుడా, మీకు స్తుతులు స్తోత్రములు. ఎంత గొప్ప దేవుడవు నాయన. నీవు పరిశోధించే దేవుడవు. మమ్ములను ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఎంత గొప్ప దేవుడవు అయ్యా. ఆమె కోసమే వచ్చావు. ఆమె అంగలార్పును నాట్యముగా, ఆనందమయముగా మార్చడానికే ఆశ్చర్యకరుడుగా, అద్భుతకరుడుగా వచ్చావు తండ్రి. మీకు వందనాలు. ఎంత గొప్ప దేవుడవు. ఆమెను చూసి మెచ్చుకున్నావు. ఇదిగో అమ్మా, నీ విశ్వాసం గొప్పదే, నీవు విశ్వసించిన ప్రకారం నీకు జరుగునుగాక. సెలవు ఇచ్చావయ్యా, మీకు వందనాలు. ఇదిగో నాయన, మా ప్రియులందరూ మీ వాక్యం విన్నారు. మీ వాక్యానుసారంగా జీవిస్తాం నాయన. అన్నిరాలు కానీ ధనిరాలైంది. అన్నిరాలైనప్పటికీ కారణం అయ్యా, మీ వాక్యంలో నుంచి మేము చూసాం. ఆమె ఎంతగానో ఆశతో వచ్చింది, మీరు కార్యం చేస్తారని. తన కుమార్తెకు పట్టినటువంటి దయ్యము విడుదల కలుగుతుందని ప్రభువా ఆశతో వచ్చింది. అది కాదు, ఆమె మిమ్మల్ని ప్రభువా మరి ఎంతగానో ఆరాధించింది, అంగలార్చింది. ప్రభువా స్తుతి యాగం చేసింది. అణిగిమణిగి ఉన్నది. ఎంత గొప్ప దేవుడు. మీకు ఇష్టమైన కార్యాలు కదా నాయన ఇవి. కనుక ఎంతమంది అయితే బిడ్డలు ఈ వాక్యం విని వాక్యానుసారంగా మేము జీవిస్తామని తీర్మానం చేసుకున్నారో, ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని మీ చేతులెత్తి దీవించి ఆశీర్వదించండి. ఎంతోమంది బిడ్డలు నాయన ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయి. వాటన్నిటి నుండి విడుదల దయచేసే దేవుడు నాయన, మీకు వందనాలు. మా ప్రియుల జీవితాల్లో కూడా కార్యాలు చేయండి, అద్భుతాలు చేసి మీకు మహిమ తెచ్చుకొని దీవించమని ఈ మనవులను, స్తుతులను ఈ లోకానికి త్వరగా తిరుగు రానైనటువంటి నజరేయుడును నిజదేవుడైన యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నమ్మ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకొచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మనుదినాహారం నేడు మాకు దయచేయి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధన లేకుండా కీడు నుంచి తప్పించు. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవయ్యున్నవు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని మహాప్రేమయు
కుమారుడును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని యొక్క దేవుని సహవాసమును సమాధానమును సకల ఆశీర్వాదాలు దీవెనలు ప్రభు సన్నిధానంలో ఉన్న మీకు అందరికీ మరి ముఖ్యంగా వాక్యం విని దాని ప్రకారంగా మేము జీవిస్తామని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్.